చందన్పూర్లో ఇనుప వస్తువుల గురించి ఎవరైనా ప్రస్తావించినట్లయితే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు రవి లోహార్. అతను కత్తి, మేకులు, గొడ్డలి వంటి ఇనుప వస్తువులను చాలా అద్భుతంగా తయారు చేసేవాడు. అతనిలా మరెవరూ తయారు చేయలేకపోయేవారు. అతను చేసిన కత్తితో ఎవరూ పోటీ పడలేకపోయేవారు. సీత, ఈరోజు గ్రామ్ బజార్ రోజు. ఈరోజు గ్రామస్తులందరూ కొనుగోలు చేయడానికి ఈ బజార్కి వస్తారు. అందుకే నేను నా వస్తువులన్నీ తీసుకొని బజార్కి వెళ్తున్నాను. ఈరోజు నాకు చాలా లాభం వస్తుందని అనుకుంటున్నాను. నువ్వు నీ పింకు జాగ్రత్త చూసుకో. పింకు బాపు, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. అయ్యో, నువ్వు చింతించకు సీత. ఈరోజు ఎలాగైనా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొస్తాను. కానీ ఎలా? మీకు ఇన్ని రోజులుగా ఒక్క కస్టమర్ కూడా రాలేదు కదా. అవును భాగ్యవాన్, నువ్వు చెప్పింది నిజమే. కానీ ప్రయత్నించడం తప్ప నేను ఇంకేం చేయగలను? మీరు ఈ కమ్మరి పని మానేసి ఇంకో పని ఎందుకు చేయకూడదు? సీత, నేను ఈ పనిలోనే నిపుణుణ్ణి. అందుకే నేను ఈ పని మాత్రమే చేయగలను. అవును, అది నిజమే. కానీ ఈ పనిలో మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలంగా మీకు ఏం దక్కుతుంది? కష్టం ఎప్పుడూ వృధా పోదు సీత. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇలా చెప్పి రవి పనికి బయలుదేరాడు. ఉదయం నుంచి సాయంత్రం అయింది, కానీ ఇప్పటి వరకు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. కత్తి తయారు చేసి డబ్బు సంపాదించి ఇంటికి సరుకులు ఎలా తీసుకెళ్ళాలి? రవి బజార్లో కూర్చుని ఇదే ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతని స్నేహితుడు విష్ణు లోహార్ అక్కడికి వచ్చి, అరే రవి, నువ్విక్కడ ఇలా ఎందుకు కూర్చున్నావు? నీకేమైనా పని లేదా? లేదు విష్ణు, ప్రస్తుతం నాకు పని లేదు, కస్టమర్ కూడా లేడు. అది ఎలా సాధ్యమవుతుంది? నువ్వింత గొప్ప కమ్మరివి, అయినా నీ దగ్గర కస్టమర్ లేరా? ఇది చాలా సిగ్గుచేటు. ఇది సమయాన్ని బట్టి ఉంటుంది మిత్రమా. బహుశా నా సమయం ఇంకా రాలేదేమో. అవును, నిజమే. సరే, నువ్వు ఇక్కడ కూర్చోవడం చూసి మాట్లాడదామని వచ్చాను. నాకు చాలా పని ఉంది, అందుకే నేను వెళ్తాను. విష్ణు రవిని ఆట పట్టించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రవి నిశ్శబ్దంగా అక్కడే కూర్చుని ఉన్నాడు. అప్పుడే ఒక మనిషి అక్కడికి వచ్చి, విను తమ్ముడు, ఇక్కడ దగ్గరలో రవి అనే కమ్మరెవరైనా ఉంటారా? నువ్వు నాకు అతని చిరునామా చెప్పగలవా? నేనే రవిని, చెప్పండి, మీకు నాతో ఏం పని? నువ్వు కత్తులను చాలా బాగా తయారు చేస్తావని, నువ్వు చేసిన కత్తితో పోరాడిన వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను విన్నాను. అవును, నేను కత్తులు తయారు చేస్తాను అనేది నిజం. కానీ గెలుపు ఓటములు దేవుడి చేతిలో ఉంటాయి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. సరే, ఏదైతేనే నువ్వు నాకు ఒక మంచి కత్తిని తయారు చేసి ఇవ్వు. సరే, కానీ మీరెవరు? నేను పొరుగు రాజ్యానికి రాజుని, వీరభద్రుడు. కానీ మహారాజా, నేను మీకోసం కత్తిని ఎందుకు తయారు చేయాలి? నాకు మీరు తెలియదు కదా. నిజానికి కొద్ది రోజులుగా నా శత్రువులు నా రాజ్య ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరి జీవితాలను దుర్భరం చేశారు. అందుకే వాళ్లతో పోరాడటానికి నాకు నువ్వు తయారు చేసిన కత్తి కావాలి. సరే మహారాజా, అలా అయితే నేను తయారు చేస్తాను. రవి అలా చెప్పగానే రాజు వీరభద్రుడు అతనికి ఒక మూటని ఇచ్చాడు. అందులో చాలా బంగారు నాణేలు ఉన్నాయి. ఇదిగో నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం. కొన్ని రోజుల తర్వాత నా వస్తువుని తీసుకువెళ్ళడానికి వస్తాను. ఇందులో ఏముంది మహారాజా? ఇందులో కొన్ని బంగారు నాణేలున్నాయి. ఇంకా తక్కువగా అనిపిస్తే నేను ఇంకా పెంచుతాను. మహారాజా, మేమింకా కత్తిని తయారు చేయడం కూడా మొదలు పెట్టలేదు. మరి మీరు ముందే నా ప్రతిఫలం ఎందుకు ఇస్తున్నారు? దీన్ని నువ్వు ఉంచుకో, ఇది నీ కష్టం. రాజు వీరభద్రుడు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నా భార్య, కొడుకు కోసం చాలా ఆహార సామాగ్రి తీసుకెళ్తాను. రవి ఆ బంగారు నాణేలను అమ్మి చాలా సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తాడు. ఇదిగో సీత, ఇది మీ ఇద్దరి కోసం. అరే పింకు బాపు, మీరు ఇంత సరుకు తీసుకువచ్చారు. ఇంత సరుకు కొనడానికి మీకు డబ్బెక్కడి నుంచి వచ్చింది? సీత అడగగా రవి ఆమెకు రాజు గురించి అంతా చెప్పాడు. ఇది చాలా మంచి విషయం. కానీ మీరు మహారాజు కత్తిని త్వరగా తయారు చేసి ఇచ్చేయండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని నమ్మారు. మీరా నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అవును సీత, నువ్వు చెప్పింది బిల్కుల్ నిజం. మరుసటి రోజు ఉదయం రవి తన పనికి బయలుదేరాడు. తన దుకాణానికి చేరుకుని ఆలోచించాడు, నేను మహారాజు కోసం కత్తిని త్వరగా తయారు చేయాలి. రవి రేంబవళ్ళు కష్టపడి రాజు కోసం ఒక చాలా మంచి కత్తిని తయారు చేశాడు. నేను ఈ కత్తినైతే తయారు చేశాను, కానీ ఇప్పుడు మహారాజు ఎప్పుడు తీసుకెళ్ళడానికి వస్తారో తెలియదు. రవి ఇలా ఆలోచిస్తుండగానే అకస్మాత్తుగా కిషోర్ అనే కస్టమర్ అతని దగ్గరకు వచ్చాడు. నువ్వు కమ్మరి రవివా? అవును, నేమే రవిని. నాకు నీ దగ్గర ఒక కత్తి కావాలి. నువ్విప్పుడే నాకేదైనా మంచి కత్తినివ్వగలవా? క్షమించండి మిత్రమా, ప్రస్తుతం నా దగ్గర ఒక కత్తి కూడా లేదు. కొత్త కత్తిని తయారు చేయాలంటే నాకు సమయం పడుతుంది. మీరు వేచి ఉండగలిగితే ఉండండి, నేను మీకు కొంత సమయంలో కత్తిని తయారు చేసిస్తాను. రవి కస్టమర్తో ఇలా చెప్తుండగానే ఆ కస్టమర్ దృష్టి రవి రాజు కోసం తయారు చేసిన కత్తిపై పడింది. రవి, నీ దగ్గర ఈ కత్తి ఉంది కదా, నువ్వు నాకిది ఇవ్వు. బదులుగా నువ్వు దీనికి రెట్టింపు డబ్బు తీసుకో. లేదు మిత్రమా,
నేను ఈ కత్తిని మీకు ఇవ్వలేను. ఇది ఇంకొకరు వస్తువు. మిత్రమా, నేను నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, కానీ ఈ కత్తిని నాకివ్వు. మిత్రమా, మీరు నాకు ఈ కత్తికి బదులుగా ఖజానా ఇచ్చినా నేను దీన్ని మీకు ఇవ్వను. సరే సరే, నీ కత్తిని నీ దగ్గరే ఉంచుకో. నాకు వద్దు. నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి. కిషోర్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అలాగే గడిచిపోయాయి. కాని రాజు వీరభద్రుడు తన కత్తిని తీసుకువెళ్లడానికి రాలేదు. కాని రవి దగ్గరకు చాలా మంది కస్టమర్లు వచ్చి ఆ కత్తిని అడిగేవారు. కాని రవి దాన్ని ఎవరికీ ఇచ్చేవాడు కాదు. మహారాజు వీరభద్రుడు ఎప్పుడొస్తారో తెలీదు. నేనెంతకాలం వారి వస్తువుని జాగ్రత్తగా ఉంచగలను? రవి మనసులో ఇలా ఆలోచిస్తుండగానే అకస్మాత్తుగా కిషోర్ కస్టమర్ మళ్ళీ అక్కడికి వచ్చాడు. రవిబాయ్, ఈ కత్తిని తయారు చేసి నీకెంత సమయమైంది? దీని యజమాని ఇప్పటివరకు రాలేదు. ఇక వస్తాడని కూడా నాకనిపించటం లేదు. కాని మిత్రమా, ఈ విషయం మీరింత నమ్మకంగా ఎలా చెప్పగలరు? చూడు రవి, ఈ కత్తి యజమాని రావాలనుకుంటే ఎప్పుడో వచ్చి తీసుకువెళ్ళేవాడు. కాని అతను రాలేదు. అందుకే నువ్వు ఈ కత్తిని నాకిచ్చేయి. ఏమైనా సరే, నేను ఈ కత్తిని మీకు ఇవ్వను. మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. కిషోర్ మళ్లీ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను చాలా ప్రయత్నించాను సర్దార్, కానీ నేను అతని నుంచి ఆ కత్తిని తీసుకోలేకపోయాను. రవి చేతులతో చేసిన ఆ కత్తి నాకు చాలా అవసరం. అప్పుడే నేను ఆ రాజ్యమంతటా నా భయాన్ని సృష్టించి నా రాజ్యాన్ని స్థాపించగలను. అసలు సర్దార్, అతను చేసిన ఆ కత్తిలో ఏముంది? రవి చేతుల్లో ఒక రకమైన మాయ ఉంది. అతను ఎవరికోసం కత్తిని తయారు చేసినా వారు తప్పకుండా విజయం సాధిస్తారు. కొత్త కత్తిని తయారు చేయాలంటే అతనికి చాలా సమయం పడుతుంది. నాకు కత్తి త్వరగా అవసరం. అందుకే ఆ కత్తి నాకు ఎంత ధరకైనా కావాలి. ఇప్పుడు నేనేం చేయాలి సర్దార్? ఎలా ఆ కత్తిని అతని నుంచి సంపాదించాలి? నువ్వు రవి చుట్టూనే ఉండు. అతని నమ్మకాన్ని గెలుచుకో. ఆ తర్వాత అవకాశం దొరికిన వెంటనే అతన్ని మోసం చేసి కత్తిని తీసుకురా. కిషోర్ భైరవ్ మాట విని మళ్లీ రవి దగ్గరకు వచ్చాడు. రవి, నన్ను క్షమించు. నేను నిజంగా తప్పు చేశాను. ఇది ఇంకొకరి వస్తువు. అందుకే ఇప్పుడు నువ్వు నా కోసం వేరే కత్తిని తయారు చెయ్యి. సరే, కానీ దీనికి నాకు కొంచెం సమయం పడుతుంది. సరే, నేను ఎదురు చూస్తాను. మంచిది. ఈ వెర్రివాడు తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. నేను త్వరగా ఈ కత్తిని తీసుకుని నా యజమానికిస్తాను. తర్వాత కిషోర్ రవిని మోసం చేసి రహస్యంగా రాజు కత్తిని తీసుకుని పారిపోయాడు. కొంతసేపటికే రవి కత్తి యొక్క నమూనాను తయారు చేసి, మిత్రమా, ఇదిగో నీ కత్తి నమూనా సిద్ధమైంది. అరే, ఆ మనిషి ఎక్కడికెళ్ళాడు? ఎక్కడికెళ్ళాడు ఆ మనిషి? ఇప్పుడే ఇక్కడే ఉన్నాడు. రవి కిషోర్ను తన దుకాణం చుట్టూ వెతుకుతాడు. కాని అతను ఎక్కడా దొరకడు. తర్వాత అతను తన దుకాణానికి తిరిగి వస్తాడు. అప్పుడే అతని దృష్టి రాజు కత్తి స్థలంపై పడుతుంది. దేవుడా, దానర్థం అతను కస్టమర్ కాదు, దొంగ. నన్ను మోసం చేసి పారిపోయాడు. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? రాజు వీరభద్రుడికి ఏం సమాధానం చెప్పాలి? నా నుంచి ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? ఇక్కడ కిషోర్ కత్తిని తీసుకుని అడవిలో భైరవ్ దగ్గరకు చేరుకుంటాడు. ఇదిగో సర్దార్, మీ కత్తి. హ! ఇప్పుడు నన్ను రాజు వీరభద్రుడి నుంచి గెలవకుండా ఎవరూ ఆపలేరు. ఎవరు? ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? ఆ దొంగ నన్ను మోసం చేసి మహారాజు కత్తిని దొంగిలించాడు. ఇప్పుడు నేను మహారాజుకి ఏం సమాధానం చెప్పాలి? రవి ఇలా ఆలోచిస్తుండగానే అప్పుడే నీటి నుంచి కృష్ణగోపాల్ ప్రత్యక్షమవుతారు. ఏమైంది రవి? నువ్వెందుకంత దుఃఖంగా ఉన్నావు? కృష్ణగోపాల్ అడగగా రవి ఆయనకు జరిగిన విషయం అంతా చెప్పాడు. రవి, ఆ దొంగ నిన్ను మోసం చేశాడు. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నువ్వొక పని చెయ్యి. నువ్వు ఈరోజు ఏ కత్తి నమూనాను తయారు చేశావో ఇప్పుడు త్వరగా దాన్ని తయారు చేసి రాజు వీరభద్రుడికి ఇచ్చేయి. కానీ కృష్ణగోపాల్, ఆ కత్తి మామూలు కత్తి లాంటిది. నేను మహారాజు కోసం ఒక ప్రత్యేకమైన కత్తిని తయారు చేశాను. ఏం కృష్ణగోపాల్, మీరెందుకు నవ్వుతున్నారు? నేను నవ్వుతున్నాను, ఎందుకంటే నువ్వు మొదట తయారు చేసిన కత్తి రాజు వీరభద్రుడి కోసం చేసింది కాదు. ఏమంటున్నారు కృష్ణగోపాల్? నువ్వు చిన్నప్పుడు ఇక్కడ ఆడుకోవటానికి వచ్చినప్పుడు నేను నీకు ఒక వరం ఇచ్చాను. నువ్వు కత్తి తయారు చేయటానికి ముందు నన్ను గుర్తు చేసుకుంటే నీ కత్తిలో బలం నిండుతుంది. నిజంగానా? నాకు ఈ విషయం తెలీదా? అవును, అందుకే నువ్వు నీ కత్తి తయారు చేయటానికి ముందు నన్ను గుర్తు చేసుకుంటే నీ కత్తి శక్తివంతంగా మారుతుంది. కాని ఆ రోజు నువ్వు తయారు చేసిన కత్తిని తయారు చేయటానికి ముందు నన్ను గుర్తు చేసుకోవడం మర్చిపోయావు. దానర్థం నేను మహారాజు కోసం తయారు చేసిన కత్తిలో శక్తి లేదు. అందుకే రాజు వీరభద్రుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారికి నువ్వు తయారు చేసిన రెండవ కత్తిని ఇచ్చేయి. సరే కృష్ణగోపాల్.
కృష్ణగోపాల్ మాట విని రవి రేంబవళ్ళు కష్టపడి త్వరగా ఒక కొత్త కత్తిని తయారు చేశాడు. రవి, నా కత్తి తయారైందా? జీ మహారాజ్, ఇదిగో మీ కత్తి. నీకు చాలా చాలా ధన్యవాదాలు రవి. ఇందులో ధన్యవాదాలు అవసరం లేదు మహారాజా. ఇతరుల కోసం కత్తి తయారు చేయడం నా పని. మహారాజా, నేను కూడా మీతో మీ శత్రువుల పోరాటాన్ని చూడడానికి వస్తే మీరు నన్ను తీసుకెళ్తారా? అవునవును, ఎందుకు కాదు. రేపటి పోరాటంలో నువ్వు కూడా నాతో రా. తర్వాత రోజు రాజు వీరభద్రుడు రవిని కూడా తనతో పాటు పోరాటానికి తీసుకువెళ్తారు. అప్పుడు ఒక మైదానంలో రాజు వీరభద్రుడికి అతని శత్రువు భైరవ్కి యుద్ధం మొదలవుతుంది. ఈ రోజు నేను నిన్ను చంపి నీ రాజ్యాన్ని నాదిగా చేసుకుంటాను. నువ్వు ఈ పాపపు లక్ష్యంలో ఎప్పుడూ విజయం సాధించలేవు. ఇంత చెప్పి రాజు వీరభద్రుడు కోపంతో అతనిపై దాడి చేస్తారు. దానితో అతని కత్తి 2 ముక్కలైపోతుంది. అరే, ఇదెలా సాధ్యమవుతుంది? ఇది మాయా కత్తి. ఇదెలా విరిగిపోయింది? ఇంత చెప్పి రాజు వీరభద్రుడు ఆ భైరవ్ను చంపేస్తారు. పోరాటం అక్కడితో ముగుస్తుంది. మహారాజా, శత్రు భైరవ్ నా నుంచి మోసంతో కత్తిని సంపాదించాడని మీకు తెలుసా? మా ప్రభు ఆయన కరుణతో నాకు స్వామి అన్నారు. ఆ స్వామి పత్తిని సంపాదించాడని మీకు ఎలా తెలిసింది? మహారాజా, శత్రు భైరవ్ నా నుంచి మోసంతో కత్తిని సంపాదించాడని మీకెలా తెలిసింది? ఆ రోజు నేను నీ శ్రీకృష్ణ గోపాల్ మాటలన్నీ విన్నాను. తర్వాత నేను మోసం చేసిన ఆ కిషోర్కు బుద్ధి చెప్పాను. ఈరోజు ఈ దుష్టుడి ప్రాణం తీశాను. తద్వారా అతను ఇంకొకరిని మోసం చేయకుండా, నష్టం కలిగించకుండా ఉంటాడు.